వాళ్ళు మొత్తం నలుగురు తీర్థయాత్రలకని వివిధ ప్రాంతాలు తిరుగుతూ కన్యాకుమారి వద్ద కలిశారు. నలుగురిలోకి రామేశం ముసలివాడు. ఆయన వయస్సు 60 దగ్గరలో ఉంది. అందరిలోకి కుర్రవాడు జోహారి. అతడింకా 30వ పడిలో పడలేదు. మిగతా వాళ్ళిద్దరూ 40వ పడిలో ఉన్నారు. ఒకడు ఠాకూర్, రెండోవాడు జోగారావు. జోహారి ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. ఠాకూర్ మిగతా ఇద్దరు తెలుగువాళ్ళు. వయసులోనూ భాషలలోనూ భేదాలున్నప్పటికీ చాలా విషయాల్లో వాళ్ళ అభిప్రాయాలు కలిశాయి. కన్యాకుమారి దగ్గర నుంచి వారు మధుర, రామేశ్వరం వగైరా తీర్థయాత్రలన్నీ సందర్శించడం అయ్యాక నార్త్ ఇండియన్స్ ఇద్దరూ తెలుగుదేశం వస్తామని చెప్పారు. హృదయపూర్వకమైన ఆహ్వానం వారికి ఇచ్చారు తెలుగు వాళ్ళిద్దరూ. సుమారు 10 రోజుల పాటు తెలుగుదేశం తిరిగారు ఈ నలుగురు. అందుకోసం ఓ టాక్సీ బేరమాడుకున్నారు. వాళ్లను దేశమంతా తిప్పడానికి టాక్సీవాడు అంగీకరించాడు. రాజమండ్రికి దరిదాపుల్లో ఓ అడవి ఉంది. ఆ అడవిలో ప్రమాదకరమైన ఆటవిక జాతులు కొన్ని నివసిస్తున్నాయని చెప్పుకుంటారు. ఆ ఆటవిక జాతుల వారికి భాషా సంస్కారం ఉంది, నాగరికతతో సంపర్కం ఉంది. అయినప్పటికీ వారు అడవిని వదిలి బయటకు రారు. తమ జీవన విధానాన్ని మార్చుకోరు. రామేశం ద్వారా ఈ విషయం విన్న నార్త్ ఇండియన్స్ ఆ ఆటవికులను చూడాలని ఉత్సాహపడ్డారు. మార్గం మరీ అంత సురక్షితం కానప్పటికీ టాక్సీ వాళ్ళ కూడా ఆ ఆటవికులను చూడాలని ఉత్సాహంగా ఉంది. అందువల్ల అంగీకరించాడు. ఆ ఆటవికుల గురించి వినడమే కానీ రామేశం కూడా చూడలేదు. అప్పుడప్పుడు వారు నగరాలకు వచ్చి పులి చర్మాలు, జింక చర్మాలు, మూలికలు వగైరాలు అమ్ముతుంటారు. వారు నగరానికి వచ్చి వెడుతుండడమే కానీ ఆ ఆటవికుల ప్రాంతానికి నగరవాసులు వెళ్లడం జరగదు. అదే కాక అది బాగా నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతం. అటువైపు సరైన రోడ్లు కానీ దారులు కానీ ఏర్పడలేదు. టాక్సీ ఒక పల్లెటూళ్ళలో ఆగాక రామేశం తమ ప్రయాణం గురించి వాకబు చేశాడు. గంగాపురం అనే పేరుగల ఆ గ్రామం తర్వాత నాగరికత మరి కనపడకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ ఊళ్ళో ఓ చిన్న కాఫీ హోటల్ ఉంది. దాని యజమాని చిన్నయ్య వాళ్లకు ప్రయాణం వివరాలు చెప్పాడు. అతను చెప్పిన ప్రకారం ఆ ప్రయాణం సురక్షితమైంది కాదు. ఊరి చివర కొండ ఉంది. ఆ కొండ మీద సన్నని బాట ఉంది. ఆ బాట పట్టుకుని బయలుదేరాలి. ఆ దారిలోనే ఆటవికుల గ్రామానికి వచ్చి వెడుతుంటారు. ఆ దారిలో ప్రయాణించడం ఆటవికులకు తప్ప ఎవరికీ సాధ్యపడదని ఊళ్ళో చెప్పుకుంటుంటారు. ఆ ఆటవికులుండే చోటికి వెళ్ళడానికి గంగాపుర గ్రామ పెద్దల అనుమతి తీసుకోవాలి. నలుగురు ఆ ఊరి ప్రెసిడెంటును కలుసుకున్నారు. ప్రెసిడెంట్ వీరి కోరిక విని అసమ్మతిని సూచించే ముఖం పెట్టాడు. ఇదివరలో ఇలాగే ముగ్గురిని వెళ్ళనిచ్చాం, మళ్ళీ వెనక్కి రాలేదు. అప్పటినుంచి అలా ఎవ్వరిని వెళ్ళనివ్వడం లేదు అన్నాడు ప్రెసిడెంటు. మేం వెళ్ళి తీరాలి అన్నాడు రామేశం. మాలో ఎవరికీ ప్రాణభయం లేదు. జాతకాల ప్రకారం అంతా 100 ఏళ్లు బ్రతికేవారే. అయితే మీ ఇష్టం. కొండ దగ్గర నుంచి ఓ చుట్టు దారి ఉంది. ఇలా వెడితే 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ప్రాంతం చుట్టు దారిన వెడితే 70 కిలోమీటర్లుండొచ్చు. చుట్టూ దారిలో కూడా ప్రమాదాలుంటాయి. నరబలులిచ్చే తెగవారు ఒకరచ్చట ఉంటున్నారని చెప్పుకుంటుంటారు. నాగరికులను వారు వదిలిపెట్టరంటారు అన్నాడు ప్రెసిడెంటు. రామేశం తన మిత్రులతో విషయం చర్చించాడు. ఇంతవరకు మామూలు యాత్ర ప్రదేశాలు చూసాం. ఇలాంటి ప్రాంతం కూడా ఒకటి చూడాలని ఉంది. మామూలుగా కార్లలో వెళ్ళి రావడంలో ఏముంది? ఇబ్బందులతో కూడిన ప్రయాణం ఒకటి చేయాలని ఉంది అన్నాడు ఠాకూర్. మిగతా ఇద్దరూ కూడా అతన్ని బలపరిచారు. అయితే నేను సిద్ధమే అన్నాడు రామేశం. ఆ రాత్రికి వాళ్ళు ప్రెసిడెంట్ ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఒక రాత్రి వేళ వాళ్ల గదిలో నలుగురికి విచిత్రమైన అనుభూతులు కలిగాయి. ఎవరో మీద పడి తమ గొంతు నొక్కుతున్నట్లు, ఆ ఆటవికుల ప్రాంతానికి వెళ్ళవద్దని గుసగుసలాడుతూ చెవిలో చెప్పినట్టు నలుగురికి అనిపించింది. వాళ్ళల్లో ఎవరు కూడా ఆ వ్యక్తుల్ని ప్రతిఘటించలేకపోయారు. ఇంకో విశేషం ఏమిటంటే ఆ వ్యక్తులు తెలుగు వాళ్లను తెలుగులోనూ, హిందీ వాళ్లను హిందీలోనూ హెచ్చరించారు. మర్నాడు ఉదయం లేవగానే నలుగురు ఈ విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు. ప్రెసిడెంట్కు చెబితే ఆయన రవ్వంత కూడా ఆశ్చర్యపోలేదు. అక్కడ ఓ దేవత ఉందంటారు. నాగరికులు తన ప్రాంతంలో అడుగుపెట్టడం ఆ దేవతకి ఇష్టం ఉండదని అంటారు. రాత్రి మీరు పొందిన అనుభవం ఆ దేవత కారణంగానే కలిగి ఉంటుంది. ఇదంతా నాన్సెన్స్ అన్నాడు ఠాకూర్. అతడికి భయానికి బదులు ఆసక్తి పెరిగింది. ఏమైనా సరే ప్రయాణం కొనసాగించాలని అతను అనుకున్నాడు. రామేశానికి ప్రెసిడెంట్ గురించి ఒక సందేహం వచ్చింది. అతను పరమ మూర్ఖుడైనా అయ్యుండాలి, లేదా చాలా తెలివైన వాడయ్యుండాలి. రెండోది నిజమైతే ఆ కొండ దారిలో ఏదో రహస్యం ఉండి ఉండాలి.
అదేమిటో తెలుసుకోవాలి. మీకిప్పుడు నాన్సెన్స్ లాగే ఉంటుంది. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నాడు ప్రెసిడెంటు. తానన్న మాట జరిగి తీరుతుందన్న నమ్మకం ప్రెసిడెంట్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. రామేశం లిప్తకాలం పాటు ఆలోచించి, మాకు ప్రాణభయం లేదు. ఎందుకంటే మేము బాధ్యత గల ప్రభుత్వోద్యోగులం. మేమిక్కడ ఏదో పని మీద వచ్చినట్లు ప్రభుత్వానికి తెలుసు. మాకే ఆపద జరిగినా భారీ ఎత్తున రక్షించడానికి ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు ఏ దొంగ దేవతలు వాళ్ళని ఆపలేరు. ఒకసారి తెలుసుకోవాలనుకున్నాక మమ్మల్ని ఎవరూ వారించలేరు అన్నాడు. ప్రెసిడెంట్ ముఖంలో కలవరపాటు కనపడింది. నాకు మిమ్మల్ని చూస్తే అనుమానంగా ఉంది. ఈ విషయం ముందే చెప్పాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీ ప్రయాణానికి నేను ఏర్పాట్లు చేయిస్తాను. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. ఎటొచ్చి ఈలోగా నేను ఈ ఊళ్ళోని ఇతర పెద్దల్ని సంప్రదించాలి. మేం మొత్తం 10 మందిమి. రామేశం ఆశ్చర్యంగా, మీ ఊరికి ఆ కొండదారికి సంబంధం ఏమిటి? ఎవరైనా ఆ కొండదారిలో వెళ్లాలనుకుంటే ఊళ్ళోని 10 మంది పెద్దలు కలిసి సంప్రదించాల్సిన ఆవశ్యకత ఎందుకొచ్చింది అని అడిగాడు. నాగరికుల రాకను ఆటవికులు హర్షించరు. మా సహకారం ఉంటే తప్ప ఆ కొండదారిలో వెళ్ళి ఆటవికుల ప్రాంతం చేరడం ఎవ్వరికీ సాధ్యపడదు. అందువల్ల నాగరికులు వాళ్లను చేరితే అందుకు మాదే బాధ్యతగా భావించి మా ఊరి మీద పడి మెరుపుదాడి చేస్తారు ఆటవికులు. ఆ దాడి మేము భరించలేము. అందుకే ఊళ్ళోని పెద్దలు కొందరు కలిసి కొన్ని ఏర్పాట్లు చేశాము అన్నాడు ప్రెసిడెంటు. ఆయన ముఖం చూస్తే రామేశానికి అనుమానాలు పెరుగుతున్నాయి. ఏదో సరదాగా ఓ ఆటవిక ప్రాంతాన్ని చూద్దామనుకుంటుంటే వ్యవహారం ఇంత కాంప్లికేటెడ్గా తయారవుతుందని ఆయన అనుకోలేదు. ప్రెసిడెంట్ ఊరి పెద్దలందరికీ కబురు పంపించాడు. కరణం, మునసబు, గ్రామ పురోహితుడు, పెద్ద షావుకారులిద్దరూ, డాక్టర్లిద్దరూ, 2 భూస్వాములు ప్రెసిడెంట్ గారిళ్ళు చేరారు. ప్రెసిడెంట్ చెప్పిందంతా విన్నాక ఒక్కొక్కరే రామేశం బృందానికి హితవు చెప్పడానికి ప్రయత్నించారు. వాళ్ళు వినరని తెలిసాక ఊరి పెద్దలందరూ రహస్యంగా చాలాసేపు చర్చించారు. చర్చలన్నీ అయ్యాక 2 రోజులు గడువు కావాలి మాకు అన్నాడు ప్రెసిడెంటు. రామేశం అనుమానాలు బలపడ్డాయి. ఈ 2 రోజుల్లోనూ ప్రెసిడెంట్ బృందం తమకు అనుమతినిస్తారన్న నమ్మకం లేదు. ఇక తామే స్వతంత్రించాలి. ఆ విషయం తన వాళ్లతో సంప్రదించాడు. ప్రమాదాలంటే నాకు భయం లేదు. ఈరోజే, ఆ మాటకొస్తే ఈ క్షణంలోనే బయలుదేరాలని నాకుంది. అనవసరంగా 2 రోజులు వేస్ట్ చేయకూడదనుకుంటున్నాను అన్నాడు ఠాకూర్. జోహారి, జోగారావు కూడా ఆ మాటలకు వత్తాసు పలికారు. అందరూ చిన్నయ్య హోటల్లో భోంచేశారు. కారు అవసరం లేక టాక్సీవాలా తన టాక్సీని చిన్నయ్య సంరక్షణకు వదిలి వీళ్లతో బయలుదేరి రావడానికి తయారయ్యాడు. మొత్తం 5గురం నిరాయుధులమై ప్రమాదకరమైనదిగా చెప్పబడుతున్న ప్రాంతానికి వెడుతున్నాం. అది ప్రమాదకరమైన పరిస్థితుల్లో అన్నాడు రామేశం. మనమంతా ప్రమాదాన్ని ఎదుర్కోవాలి. తప్పితే ఇక మీదట ప్రమాదం గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు అన్నాడు టాక్సీవాలా. అందరికంటే అతడికి ఉత్సాహం అధికంగా కనబడుతోంది. మనకెవ్వరూ దారి చూపక్కర్లేదు, సాయం చేయనక్కర్లేదు. ఒకరి అనుమతితో మనకు నిమిత్తం లేదు. బయలుదేరిపోదాం అన్నాడు జోహారి. చిన్నయ్య హోటల్లోంచి 2 రోజులకు సరిపడా పదార్థాలు కొనుక్కున్నారు. అన్ని 2 సంచుల్లోకి తరలించారు. ఊరు చూడ్డానికి బయలుదేరినట్లుగా 5గురు కదిలారు. కాసేపు పొలాల్లో మసిలి నెమ్మదిగా తమ మార్గాన్ని కొండవైపు మళ్లించారు. కొండను సమీపించగానే వారికి సన్నని కాలిబాట కనపడింది. ఆ కాలిబాటలో 5గురు ఒకరి వెనుక ఒకరుగా నడుస్తున్నారు. క్రమంగా వారి నడక వేగం హెచ్చింది. మొదటి 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకేమీ విశేషాలు ఎదురు కాలేదు. దారికి కూడా అటు ఇటు రాళ్లే కనబడుతూ వచ్చాయి. ఆ తర్వాత నుంచి మాత్రం నెమ్మదిగా అరణ్యంలోకి దారి తీసింది. వారి దారి తిన్నగా లేదు. రకరకాలుగా మెలికలు తిరుగుతోంది. ఆ కాలిబాట గుర్తు లేకపోతే తామేదారిన వెడుతున్నది తెలుసుకోవడం చాలా కష్టం. అడవిలో 3 కిలోమీటర్ల దూరం వరకు వచ్చాక వారికి ఒక విచిత్ర జంతువు కనపడి ఆగిపోయారు. అది నిలువెత్తు ఉన్నది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఒక చేయి కుడిపక్కగా చాపి ఉంది. రెండో చేయి పొట్ట మీద ఉంది. చాలా భయంకరంగా అగుపిస్తున్న ఆ జంతువును చూసి బృందమంతా కాస్త దూరంలోనే ఆగిపోయింది. ఆ జంతువు వీళ్ళని సమీపిస్తుందని చాలాసేపు కదలకుండా వాళ్ళలా అక్కడే నిలబడిపోయారు. రామేశం ఆలోచిస్తున్నాడు. అది ఏ జాతి జంతువు? సాధారణమైన ఈ అరణ్యంలోకి అదెలా వచ్చింది? ఈ అరణ్యంలో చరిత్రకందని జంతుజాలమున్నదా? బృందం ఈ విషయాన్ని గురించి చర్చించారు కానీ వారికి అంత తృప్తిగా లేదు. భారతదేశపు అరణ్యాల్లోని జంతుజాలం గురించిన సర్వేలో విచిత్ర జంతువులున్నట్లు ఎక్కడా అభివర్ణించబడలేదు.
చాలాసేపు అక్కడ ఆగాక టాక్సీవాలా ధైర్యం చేశాడు. ఏమైతే అయింది, తను ముందుకు వెళ్ళి దాని సంగతి చూస్తానన్నాడు. ఎవరూ అతన్ని వారించలేదు, ప్రోత్సహించలేదు. టాక్సీవాలా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ జంతువును సమీపిస్తున్నాడు. అది ఎర్రటి కళ్ళతో అతని వైపే చూస్తున్నది, కానీ కదలడం లేదు. టాక్సీవాలాలో క్రమంగా ధైర్యం హెచ్చింది. అతను ఆ జంతువును సమీపించి గట్టిగా కేక పెట్టాడు. హే, అంతా ఇలా రండి, ఇది బొమ్మ. అతడి కేకలు విని అంతా పరిగెత్తుకు వచ్చారు. నిజంగానే అది బొమ్మ, కానీ జీవకళ ఉట్టిపడుతోంది. కదలిక లేని కారణంగా తప్పితే దాన్ని బొమ్మ అని గ్రహించడం కష్టం. అయితే ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు దీన్ని ఇక్కడ ఉంచారు? ఎందుకు ఉంచారు? అన్నాడు రామేశం. అంతా ఆలోచనలో పడ్డారు, కానీ సరి అయిన సమాధానం ఎవరికీ దొరకలేదు. ఈ బొమ్మ చేయి ఒకటి ఒకవైపుగా సూచిస్తోంది. అటు వెడితే ఏమైనా వింత మన కళ్ళబడవచ్చు అన్నాడు జోగారావు. అందరికీ అది సబబుగా తోచింది. రామేశం మాత్రం బొమ్మ సూచించిన వైపు వెడితే మనం కాలిబాటను వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దారి మరచిపోతే ఈ అరణ్యంలో మనం చిక్కుపడిపోతామేమో, ఆలోచించండి అన్నాడు. అయితే మిగతా అందరికీ బొమ్మ సూచించిన వైపు వెళ్లాలని ఉంది. ఆ మాటకొస్తే అనుమానాన్ని వెలిబుచ్చిన రామేశానికి కూడా అటు వెళ్లాలని ఉంది. అక్కడ అందరూ పలహారాలు తీసుకున్నారు. బొమ్మకు సమీపంలోనే ఒక నీటి వాగు కనపడింది. అంతా ఆ వాగులోని నీరు తాగారు. నీరు తీయగా ఎంతో రుచిగా ఉంది. ఆ నీరు తాగాక అందరిలోనూ కొత్త ఉత్సాహం కలిగింది. మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించారు. వారలా 2 కిలోమీటర్ల దూరం నడిచి ఒక కొండ వద్దకు చేరారు. కొండ వారి దారికి అడ్డంగా ఉన్నది. ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది అంటూ అరిచాడు జోహారి. అందరూ ఆతృతగా అటు చూశారు. నిజమే, ఆ కొండలో చిన్న గుహ ఉంది. దానినే జోహారి సొరంగ మార్గం అంటూ అరిచాడు. ఏం చేద్దాం అన్నాడు ఠాకూర్. ఇలాంటి గుహల్లో ఒక్కోసారి కొండ చిలువలెదురు కావచ్చు అన్నాడు రామేశం. గుహ ముందు వారు పరిశీలించి చూస్తున్నారు. ఏదో కొత్త విశేషం కనుక్కోబోతున్నట్లు వారి కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. ఉన్నట్లుండి గుహలో ఏదో అలికిడి వినిపించింది. బృందమంతా చటుక్కున పక్కకి తప్పుకున్నారు. కొంతసేపటికి గుహలోంచి ఓ మనిషి బయటకు వచ్చాడు. వాడి భుజం మీద ఏదో సంచి ఉంది. అందరూ ఊపిరి బిగబట్టి వాణ్ణి చూస్తున్నారు. వాడు భుజం మీద సంచిని క్రిందకు దింపి సంచిలోంచి కొన్ని బట్టలు బయటకు తీశాడు. కొద్ది నిమిషాల్లో వాడి నాగరికత వేషం ఆటవిక వేషంగా మారిపోయింది. సంచిలోంచి వాడు కొన్ని వస్తువులు బయటకు తీసి లెక్కపెట్టి సంచిలో పెట్టేసుకున్నాడు. తర్వాత సంచిని భుజానికి తగిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు చాలా దూరం వెళ్ళిపోయాడని నమ్మకం కుదిరాక అంతా మళ్ళీ గుహ ముందుకు వచ్చారు. ఎవరు వాడు అన్నాడు ఠాకూర్. ఆటవిక వేషంలో ఉన్న నాగరికుడు, నాగరిక వేషంలో ఉన్న ఆటవికుడు, ఇద్దరిలో ఒకరై ఉండాలి. కానీ వాడి సంచిలో బంగారపు టచ్చులున్నాయి అన్నాడు రామేశం. అవును, పచ్చగా తలతల మెరుస్తోంది. అంత బంగారం వాడికి ఎక్కడిది అన్నాడు జోహారి. వాడు గుహలోంచి బయటకు వచ్చాడు అన్నాడు ఠాకూర్. ఆ గుహలోకి ప్రవేశించాలని అతడికి చాలా ఆతృతగా ఉంది. మనిషి ఒకడు గుహలోంచి వచ్చాడు కాబట్టి గుహలో ప్రమాదకరమైన జంతువులేవి ఉండవని కూడా వారు అనుకున్నారు. ముందుగా టాక్సీవాలా, ఆ వెనుక ఠాకూర్, ఆ తర్వాత జోగారావు, జోహారి, రామేశం గుహలో ప్రవేశించారు. గుహలో చీకటిగా ఉంది. జోహారి జేబులోంచి అగ్గిపెట్టె తీశాడు. అతను గీసిన పుల్ల వెలుగులో గుహలో ఓ మూలగా కూర్చున్న మనిషి వాళ్ల కళ్ళబడ్డాడు. వాడికి 40 ఏళ్లుంటాయేమో. వీళ్ళందరికేసి అదో రకంగా చూస్తున్నాడు. అగ్గిపుల్ల ఆరిపోయింది. ఇంకో పుల్ల వెలిగించాడు జోహారి. రామేశం ఆ మనిషిని సమీపించాడు. అడుగు ముందుకు వేస్తే చస్తావు అన్నాడా మనిషి. రామేశం చటుక్కున ఆగిపోయాడు. అతన్ని దాటుకుని టాక్సీవాలా ఆ మనిషి వైపు నడవబోయాడు. మళ్ళీ అదే హెచ్చరిక. అడుగు ముందుకు వేస్తే చస్తావు. రామేశం ఆ మనిషినే పరీక్షగా చూస్తున్నాడు. అతడి పెదవుల కదలిక, కంఠం విచిత్రంగా తోచాయి ఆయనకు.